రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన మోపిదేవిలో కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగపంచమి విశిష్టత రోజుతో దేవస్థానం భక్తజన సందోహంతో పోటెత్తింది. నాగుల చవితి పర్వదినం తరువాతి రోజు వచ్చే నాగపంచమికి విశిష్ట స్థానం ఉంది. దీంతో ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచియుండి ఆలయ ఆవరణలోని నాగపుట్లోని పాలుపోసి శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో దేవస్థానంతో పాటు మోపిదేవి ప్రధాన రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో వేచియున్న భక్తులకు మంచినీటి బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను పంపిణీ చేశారు. దాసరి శ్రీరామ వరప్రసాదరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చల్లపల్లి సీఐ కె ఈశ్వరరావు తమ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈశ్వరరావు స్వయంగా పరిశీలిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన నాగపంచమి ఈరోజు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా విశేషంగా భక్తులు ఈరోజు గుడికి రావడం జరిగింది. నాగుల చవితి తర్వాత వచ్చేటటువంటి ఈ నాగపంచమి కూడా చాలా విశిష్టమైన రోజు కావడం చేత భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుంచే శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రసాదాల మొదలైన అన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా క్యూ లైన్లో ఉండి పొట్ట మీదుగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మోపిదేవికి ఈ రోజున నాగపంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం చేసింది. క్యూ లైన్లు, పారిశుధ్యం, త్రాగునీరు మొదలైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని అదనంగా సిబ్బందిని నియమించుకుని పోలీసు వారి సహకారంతో చక్కగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా దర్శనం జరిగేటట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. భక్తులు ఉదయాన్నే దేవస్థానం క్యూ లైన్లో ప్రవేశించి పుట్ట మీదుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించి వెళ్తున్నారు. ఇంకా కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న నాగుల చవితికి అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు కూడా అదేవిధంగా ఈ విశిష్టమైనటువంటి నాగపంచమి రోజున భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు అని తెలియజేస్తున్నారు.